అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మధ్యాహ్నానికి 2 కూరలు చేశాను. ఒకటి కోడిగుడ్డు ఫ్రై, ఇంకొకటి చిక్కుడుకాయ తాలింపు అయితే చేశాను. మా ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఇలా 2 కూరలు అయితే చేస్తూ ఉంటాను. మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు ఆఫీస్ వాళ్ళతో కలిసి తింటారు కాబట్టి వాళ్ళు కానీ షేర్ చేస్తారు కాబట్టి ఇలా సింపుల్గా అయితే నేను చేసేసాను. కోడిగుడ్డు ఫ్రై కోసం వచ్చేసి ఆయిల్ పెట్టుకుని పోపు గింజలు వేసుకున్న తర్వాత కరివేపాకు, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత టమాటా వేసుకొని మగ్గించుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ధనియాల పొడి, పసుపు, కారం, గరం మసాలా వేసుకొని కలుపుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను వేసుకొని తగినంత ఉప్పు కానీ వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే కోడిగుడ్డు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. నేను ఎప్పుడు ఇలాగే సింపుల్గా చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. మరో పక్క చిక్కుడుకాయ ఫ్రై కానీ నేను చేసేసాను. చిక్కుడుకాయని నూనెలో వేయించి చేస్తే టైం ఎక్కువ పడుతుందేమో అని ఉడకబెట్టేసి అయితే పోపు వేసేసి ఇలా చేసేసాను. మరి మీరు ఏ విధంగా ఎన్ని రకాలుగా వండుకుంటారో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.